ఎన్టీఆర్ జిల్లా ఆర్గానిక్ రైతోత్సవం చాలా మంచి కార్యక్రమం. న్యాచురల్ ఫార్మింగ్ మేళా 2026 కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన జిల్లా అధికారులకి, ముఖ్యంగా కలెక్టర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అందరూ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద చాలా విషయాలు చెప్పారు. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోవట్లేదు. మా రైతులకి ఎన్టీఆర్ జిల్లా అంటేనే ఒక అవేర్నెస్ ఉన్న జిల్లా. ఒక ఏది ఉన్నా మేము ముందుంటామని మేమందరం కూడా కలిసికట్టుగా ఉండేవాళ్ళం. కానీ మా రైతులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మార్కెటింగ్, మనం ఆర్గానిక్ పండించమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా ఇవ్వాలి. ఈ చాలా ఇవ్వాల్సిన దాంట్లో మెన్యూర్ దొరకడం కాడి నుంచి ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. ఇటువంటి వాటి మీద మీరు ఈ సదస్సుతో పాటు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొంత ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు, ఇక్కడ అవేర్నెస్ ఉన్న పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా వీటిని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పీడీ డ్రోమో కానీ, పీడీ ఆర్గానిక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, న్యాచురల్ ఫార్మింగ్ డిపార్ట్మెంట్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ ప్రతినిత్యం నేను ఏదో మీటింగ్కి ఆఫీసుకి పిలుస్తూనే ఉంటాను. చిరాకు పడకుండా కూడా ఎంతో బిజీ షెడ్యూల్లో వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎడ్యుకేట్ చేయటం. అంటే నాకు ఫార్మింగ్ మీద పెద్ద ఐడియా లేదు. దాదాపు వాళ్ళతో 7-8 మీటింగ్లు కూడా పెట్టాను. మమ్మల్ని ఎడ్యుకేట్ చేయటమే కాకుండా ఎన్టీఆర్ జిల్లాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కృషి చేస్తున్న అధికారులకు ముందు నేను కంగ్రాచులేట్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఇక్కడ సభలు ఉంటాయి, బోల్డని కార్యక్రమాలు. విజయవాడ అంటేనే ముఖ్యమంత్రి గారు ప్రతి వారం 2 ప్రోగ్రాంలు ఉంటాయి. ఆ కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. మొన్న ఈ మధ్య మేమందరం సమావేశం అయిపోయింది. 5 డిపార్ట్మెంట్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో రైతులకి అవేర్నెస్ సరిగ్గా ప్రాపర్గా వెళ్ళట్లేదు, ఏం చేద్దామని అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి మేము ఒక ఆలోచనకు వచ్చాం. ఏంటంటే కేశినేని ఫౌండేషన్ ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆల్రెడీ దాదాపు 1250 మంది డాక్రా మహిళల్ని హైదరాబాద్ ట్రైనింగ్ పంపించడం జరిగింది. చాలామంది ఇక్కడ కూడా స్టాళ్ళు పెట్టారు. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రైతుల కింద ప్రతి మండలంలోనూ ఒక సదస్సు, 16 మండలాలు ఎన్టీఆర్ జిల్లాలో, 16 మండలాల్లో కూడా రేపు ఏప్రిల్ నెలాఖరికల్లా ప్రతి మండలంలోనూ 3 రోజులు ఈ విధంగా ఒక చక్కటి సదస్సు ఏర్పాటు చేయాలి. ఆ సదస్సులో ఎక్కడెక్కడ ఉన్న శాస్త్రవేత్తల్ని, ఎక్కడెక్కడ ఉన్న ఎక్స్పర్టైజులు లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మధ్యాహ్నం దాకా ఒక సెషన్, వాళ్ళతో ఇంటరాక్షన్, మధ్యాహ్నం నుంచి ఫీల్డ్ విజిట్, రెండో రోజు ఎవరైతే ఈ రంగాల్లో ఇప్పుడు అక్కడ ఏ క్రాప్ గురించి అయితే వీళ్ళు చెప్పారో ఆ రంగాల్లో ఎక్స్పర్టైజ్ ఉన్న ఫీల్డ్ విజిట్ కూడా తీసుకెళ్లాలని మేము అందరం ఆలోచిస్తున్నాం. ప్రతి మండలంలోనూ 3 రోజుల్లో 20 గ్రామాలు ఉంటే 20 గ్రామాలు, ప్రతి గ్రామం నుంచి 5 రైతుల్ని సెలెక్ట్ చేసుకుంటాం. 5 డిపార్ట్మెంట్లతో కూడా కూర్చొని 5 రైతుల్ని సెలెక్ట్ చేసుకుని, అంటే ఒక్కొక్క సదస్సులో 100 మంది రైతులు, ఆ మండలానికి సంబంధించిన రైతులు ఉండాలి. ఈ లోపల డిపార్ట్మెంట్ వారిని కూడా ఒకటే కోరా, అక్కడ ఉన్న వాటర్ ఫెసిలిటీ ఏంటి, అక్కడికున్న సాయిల్ ఫెసిలిటీస్ ఏంటి, ఏ విధమైన క్రాపులకి సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు ఉన్న క్రాప్స్ ఏంటి, రేపు రాబోయే కాలంలో ఏ క్రాప్స్ వేస్తే బెనిఫిట్గా ఉంటుంది అనేది కూడా ఈ సదస్సుల లోపల ఒక ఎడ్యుకేషన్ ఒకటి రెడీ చేయమని డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది. అదే ఒక యాప్ చూసాం, చాలా బాగుంది. మొదటి రోజు నుంచి కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏ విధమైన ఎరువులు వాడుతున్నాయి, ఎటువంటి కల్పిస్తున్నామో కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటితో కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు, రైతులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, అవేర్నెస్ ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి తలుచుకుంటే ఎన్టీఆర్ జిల్లా అతి త్వరలోనే ఇండియాలోనే ప్రప్రథమంగా 100% ఆర్గానిక్గా తీసుకెళ్ళడానికి కుదురుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఈ సదస్సు ఇక్కడ ఏర్పాటు చేశారు, చాలా బాగుంది.
రాష్ట్ర ప్రభుత్వం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, విజయవాడ ఉత్సవ కమిటీ, అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ శ్రేయస్ మీడియా వారి ఆధ్వర్యంలో శ్రేయస్ న్యాచురల్స్ అని ఒక మార్కెటింగ్ సంస్థ కూడా ఈ ఉత్సవానికి కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళు కూడా రేపు ఆర్గానిక్ని మొత్తం ఇండియా మొత్తం మీద ఈ శ్రేయస్ మీడియా, శ్రేయస్ ఆర్గానిక్స్ ద్వారా ఇండియా మొత్తం మీద మార్కెటింగ్ అవకాశాలు కల్పించే విధంగా మేమిద్దరం విజయవాడ సొసైటీ శ్రేయస్ ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో చక్కటి పోర్టల్ రెడీ చేస్తున్నాం. ఎక్కడైనా హైదరాబాద్లో మీరు చూస్తే చాలామంది ఆర్గానిక్ రైతులకి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా ఇదిగా ఉన్నారు. ఒక వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ సోషల్ మీడియాలో శ్రేయస్ మీడియా వాళ్ళ సహకారంతో ఇంత చక్కటి ఏర్పాట్లు చేసిన శ్రేయస్ మీడియా శ్రీనివాస్ కూడా ఐఎమ్ కంగ్రాచులేటింగ్. మొన్న విజయవాడ ఉత్సవం చేసావు, ఇవాళ ఇక్కడ ఆర్గానిక్ మీట్ చేసావు. తప్పకుండా విజయవాడ నగరం, నువ్వు విజయవాడ నగరంతో మాతో పాటు మమేకమై తిరుగుతున్నావు. తప్పకుండా కంగ్రాచులేషన్ శ్రీనివాస్, అండ్ శ్రేయస్ టీం అందరికీ కూడా. అండ్ చివరిగా తప్పకుండా మంచి మార్కెట్ ఉంది, చక్కటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ విధంగా మనం ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.